ఇప్పుడు సితారా ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందండి అప్పట్లో? పెద్ద రీజన్ అంటూ ఏమీ లేదండి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేనేంటంటే ఇంకా ఏదైనా పొజిషన్లోకి వెళ్ళాలి, ఇంకా బాగా అంటే రోజుకు 10-12 గంటలు పని చేస్తున్న వాళ్ళమాట. ఉదయం పేపర్ని దాసనారాయణరావు గారు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారికి అమ్మేశారు, బాలాజీ గ్రూప్ అని. ఓకే. వాళ్ళు జనరల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళు చూస్తున్నారు. నేనేంటంటే నేను ఆ ఏజ్లోనే నేను జనరల్ మేనేజర్గా ఈనాడులో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దక్కన్ క్రానికల్లో కానీ లేదా ఆంధ్రజ్యోతిలో కానీ ఇంకెక్కడ కూడా జనరల్ మేనేజర్ అనే డెసిగ్నేషన్ లేదు. ఓకే. ఉంటే ప్రొడక్షన్ మేనేజరు లేకపోతే సర్క్యులేషన్ మేనేజర్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ మేనేజరు తప్పితే ఇలా నేను మొత్తం ఓవరాల్గా చేస్తున్నాను కాబట్టి నన్ను నిలిపించాను అన్నమాట. డైలీ పేపర్ మొత్తానికి ఇన్ఛార్జ్గా వెళ్ళామన్నమాట. నన్ను వాళ్ళు కార్పొరేట్ జనరల్ మేనేజర్ అనే డెసిగ్నేషన్ తీసుకున్నారు. మళ్ళీ 2 yearsలో నన్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చేసేసారు. నేను కార్పొరేట్ జనరల్ మేనేజర్గా ఉన్నాను, నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను, చీఫ్ ఎగ్జిక్యూటివ్. బై 33 years ఐ వాజ్ హెడ్డింగ్ ఏ 1000 employee కంపెనీ. సో అది ఛాలెంజ్, అది చేసుకుంటూ వెళ్ళిపోయామాట. రైట్. అప్పుడు మీరు జర్నలిజం స్టార్ట్ చేసినాక ఫస్ట్ జీతం ఎంత తీసుకున్నారండి? 2500. ఈనాడులో నా జీతం 2500. అయితే ఏంటంటే ఈనాడు 5 ఏళ్ళు అయిన తర్వాత నేను ఉదయంలోకి వెళ్ళేప్పటికే నేను ఆల్మోస్ట్ వాళ్ళు కావాలని తీసుకున్నారు కాబట్టి నాకు ఇల్లు కావాలి, డ్రైవర్గా కారు కావాలి, అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బికాజ్ నేను ఐ వాజ్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్. అక్కడికి అంటే చైర్మన్ ఎవరు ఉండరు అక్కడ. ఐ వాజ్ ద బాస్ ఆల్మోస్ట్ ఉదయం సంస్థకి. ఇంకెవరు ఉండేవాళ్ళు అనమాట. దగ్గరుండి అన్ని చూసుకోవాలి కాబట్టి అడిగాను, నేను ఇచ్చారు అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఉండేది. అంటే భగవంతుడు ఇచ్చిన ఒక చిన్న సదుపాయం, అదృష్టం కావచ్చు. నేను పడ్డ కష్టానికి ఆ రోజుల్లో మీడియాలో నేను ఐ వాజ్ హైయెస్ట్ పెయిడ్ మీడియా ఎగ్జిక్యూటివ్. కార్పొరేట్ ఉద్యోగం లాగా చేశాను నేను. సో అప్పట్లో రాజకీయ ఒత్తిళ్ళు ఎలా ఉండేయండి? ఉండేవండి. మీరు ఏమైనా మంచి బెటర్ సిచ్యువేషన్ ఏదైనా? లేదు చెప్తాను. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ అండి. ఆయన కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే నడుస్తుంది. నేను ఉదయంలో చేరిన అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. నేను మా చైర్మన్ సుబ్రహ్మణ్యరెడ్డి గారితో పాటు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారితో పాటు నేను నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాడు. అయితే ఏంటంటే బై నేచర్ అప్పుడున్న పాలసీ ఏంటంటే చాలా భయస్తులు వాళ్ళు. అప్పుడు ఉదయంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఉదయం వాజ్ ఏ ఫైటింగ్ పేపర్. బాగా ఫైట్ చేసేది, ఫైటింగ్ అపోజిషన్ క్వశ్చన్ చేసేది ధైర్యంగా. జర్నలిస్ట్ అసలు నిజం చెప్పాలంటే చాలా వరకు జర్నలిస్టులు ఉదయంలో తయారైన వాళ్ళే, ఆ తర్వాత వేరే సీనియర్ పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు. అయితే మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి యాజమాన్యంలో ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ మనకి ఎందుకు వద్దు, మన అందరితో మంచిగా ఉండాలి అనే టైప్ అనమాట. కాంట్రవర్సీ జోలికి వెళ్ళకుండా, అసలు ఎలాంటి కాంట్రవర్సీ దొరికే వెళ్ళకుండా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు కొంచెం ప్రెషర్స్ ఉండేవి. అంటే ఎవరి నుంచి అంటే వేరే అపోజిషన్ నుంచి కాదు, విత్ ఇన్ కాంగ్రెస్ నుంచే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వాజ్ ఎ డెసిడెంట్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ లేకపోతే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి కానీ ఆయన ఈ వాజ్ డెసిడెంట్. మా ఉదయం రిపోర్టర్ వెళ్ళి ఏదైనా అడిగితే వైఎస్ఆర్ గారిని మీకు ఎందుకయ్యా నా స్టేట్మెంట్ వేయరు కదా మీరు అనేవారు ఆయన అవుతుంది. అలాంటి ఉండేది కొంచెం. అలాగే అప్పట్లో వీళ్ళు ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ పార్టీ వాళ్ళే అవన్నీ న్యూస్ అంతా కూడా వేసేవాళ్ళం కాదు, కొంచెం తక్కువ వేసేవాళ్ళం కాదు అనకూడదు, తక్కువ వేసేవాళ్ళం. కొంచెం అలాంటి చిన్నవి తప్పితే ఏమి లేదు. సో మీ జర్నీలో అత్యంత భయపడిన సిచ్యువేషన్ ఏముందండి జర్నలిస్ట్గా? ఎందుకంటే ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, పేక్ మీద కత్తి పెట్టి ప్రింట్ చేయాలన్న సిచ్యువేషన్స్ కూడా వచ్చి ఉండండి. అలాంటిది ఏమైనా జరిగాయండి? సో పెద్ద వీడియో చేద్దామా, చిన్న ముగ్గురు చేద్దాం? లేదు అంటే కర్ఫ్యూ వచ్చింది. చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా కర్ఫ్యూ వచ్చింది. కర్ఫ్యూ వచ్చినప్పుడు మేము పనిచేసాం. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ని, రామచంద్రమూర్తి గారు ఎడిటర్గా ఉండేవారు ఉదయం సంస్థకి. మొత్తం డే అంతా కూడా కర్ఫ్యూ. మార్నింగ్ కొంచెం రిలాక్స్ చేసేవాళ్ళు. లైక్ 144 అండి, 140 కంప్లీట్ టోటల్ కర్ఫ్యూ. షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఉండేవి. అప్పుడు కూడా మేము ఉదయం న్యూస్ పేపర్ పట్టుకొచ్చాం, ఉదయం పత్రిక పట్టుకొచ్చామన్నమాట.
ఎలా పట్టుకొచ్చాం అంటే ఒక ఫ్యామిలీలా పనిచేసాం. నిజం చెప్పాలంటే మార్నింగ్ బ్రేక్లో దవదవా వెళ్ళి అంటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో 4-5, ప్రొడక్షన్లో 4-5, సర్క్యులేషన్లో 4-5, ఒక 25 మంది ఉదయం సంస్థలోనే ఉండిపోయేవాళ్ళు. రామ్నగర్లో ఉండేది ఆఫీసు. ఓకే. ఉండిపోయేది అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఏంటంటే అప్పట్లో కరసేవ అనే వర్డ్ ఉండేది అన్నమాట. వీళ్ళు పంజాబ్లో మన రామ్ జన్మభూమికి కరసేవ చేయటం, అందుకని సరే ఇవాళ డ్యూటీ సర్క్యులేషన్ డిపార్ట్మెంట్, ఇవాళ డ్యూటీ లేదా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పేవాడిని. ఆ రోజు కూరలు తేవడం దగ్గరించి, తరగడం దగ్గరించి, వంట చేయడం దగ్గరించి, అంటే వంట చేస్తే ఎవరో ఒక వంటవాడిని పిలిచినా సరే దాని సూపర్వైజను, ఫుడ్ అరేంజ్మెంట్స్ అంతా ఆ డిపార్ట్మెంట్ చూసేది. అట్లా తీసుకొచ్చాం. కర్ఫ్యూ పాసులు 3-4 ఉండేవి అంతే. ఒక కారులో కర్ఫ్యూలో నేను రాత్రి 10-11 ఉండి నన్ను ఇంట్లో దింపేసేవాళ్ళు. మళ్ళీ నేను పొద్దున్న మళ్ళీ 9 మళ్ళీ నేను వచ్చేసేవాడిని. అలాగే ఎడిటర్ గారిని, లేకపోతే బ్యూరో చీఫ్ ఆ పాస్తోనే మేనేజ్ చేసేవాళ్ళు. అంటే ఒక కారు తిరిగేది అన్నమాట ఒక పాస్తో. ఓకే. అలాగే బ్యూరో చీఫ్ వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు ఒక పాస్తో. అలా కర్ఫ్యూ పాస్లో కూడా, కర్ఫ్యూ రోజుల్లో కూడా తిరిగాం. ఓకే. కర్ఫ్యూ రోజుల్లో కూడా తిరిగాం. సో ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకొని అవన్నీ చేయగలిగాం కాబట్టి ఈరోజు కూడా ఒక గుర్తింపు ఉంది. ఈరోజు చెప్పుకోవడానికి గర్వంగా ఇలా ఉండాలి అని చూసి నేర్చుకునే స్థాయికి ఎదిగారని చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా వాల్యుబుల్ టైం మీరు మాకు ఇచ్చినందుకు అండ్ చాలా అనుభవాలు మీరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.